ఇందుగలడు అందులేడని సందేహము వలదు ఎందెందు వెతికినా చక్రి అందందే గలడు అంటారు. అంటే భగవంతుడి ప్రతి దాంట్లో ఉన్నాడు. మనం తినే ఆహారంలో, మనం పీల్చే గాలిలో, నిల్చున్న భూమి కూడా భగవంతుడితో సమానము అని మనం అందరం అనుకుంటూ ఉంటాం. ఇలాంటి మన ఉన్న ఈ ప్రపంచంలో ఇలాంటి హిందూ మతాన్ని మనం గౌరవిస్తూ దైవిక ఆరాధన ఎక్కువ చేస్తున్నప్పుడు ఒక సెలబ్రిటీ చేసిన వ్యాఖ్యలు అనేవి హిందువుల మనోభావాలని చాలా ఇబ్బంది పరిచాయి. ఒక ఆస్కార్ డైరెక్టర్ అయ్యుండి ఇలాంటి వ్యాఖ్యలు చేయటము ఏంటి అనేది కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఏంటంటే నీకు నమ్మకం లేకపోతే అది నీ మనసులోనే ఉంచుకో, ఒక హిందువే ఇంకొక హిందువుని కించపరుస్తున్నాడు అనే వాదన కూడా వచ్చింది. మొత్తానికైతే ఈరోజు మనం అసలు రాజమౌళి గారు చేసిన వ్యాఖ్యలైతే మరి హిందువులైతే సహించడం లేదు అనేది అందరికీ అర్థమైంది. దీని మీద మనం ఈరోజు వివరణ తీసుకుందాము. ఈ విషయం గురించి చర్చించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ రావు గారు. నమస్తే సార్. ఇవాళ రాజమౌళి గారి వ్యాఖ్యలు చూసుకుంటే మొన్న వారణాసి టైటిల్ రిలీజ్ రోజు నుంచి ఇప్పటి వరకు అసలు సోషల్ మీడియా వేదికగా రాజమౌళిని టార్గెట్ చేస్తూనే మనం చూస్తూనే ఉన్నాం. ఆయన ముందు హనుమంతుడిని నమ్మను అనే మాట అన్నారు. ఆ తర్వాత ఒక ట్వీట్ సందర్భంగా కూడా నాకు రాముడు అంటే ఇష్టం లేదు, కృష్ణుడిని ఇష్టపడతాను, 16,000 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా అన్నారు. ఆ వ్యాఖ్యను కూడా అందరూ తప్పుపడుతున్నారు. సో మరి రాజమౌళి గారు ఇలా మాట్లాడటం వెనుక అసలు ఉద్దేశం ఏంటి అనుకోవాలి సార్? గౌరీ, మీకు అట్లాగే ఓల్కా అని ప్రేక్షకులు నమస్కారం. ఎప్పుడు కూడా సెలబ్రిటీస్ ఏదైనా ఒక రంగంలో బాగా విజయం సాధించిన వాళ్ళు నోరు అదుపులో పెట్టుకోవాలి. ఏదైనా సరే నేను ఆయన మనోభావాలను గౌరవిస్తాను. నేను హేతువాదినే, హేతువాదం ఉండాల్సింది, హేతుబద్ధంగా ఆలోచించాలి. హేతుబద్ధంగా ఆలోచించినప్పుడు కొన్ని మతాలను కించపరచడం కానీ లేకుండా కొన్ని దేవుళ్ళను కించపరచడం సరైనది కాదంటున్నాను నేను. అందులో చూసుకుంటే ముఖ్యంగా ఆయన ఎల్ఈడి లైట్ల కోసం వచ్చింది. ఆయన ముఖ్యంగా రాజమౌళి గారితో నేను కలిసి పనిచేశాను. మాకు లోక్సత్తా ఉద్యమ సంస్థ పార్టీ అయిన తర్వాత మాకు ప్రచారం చేయడానికి కూడా వచ్చారు. నేనే ఆయన ఆహ్వానించడం, ఆ స్టేజ్ మీద నేను, జేపీ గారు, వారు చాలా సార్లు పాత ఉన్నాయి మాకు క్లిప్పింగ్స్. అట్లా కూడా నాకు కొంత పరిచయం. నన్ను గుర్తుపట్టడానికి కానీ నేను గుర్తుపడతాను అంతవరకు. నేనేమంటున్నానంటే ఆయన కలిసి పనిచేసి చాలా సాఫ్ట్. ఆయన ఎక్కడ కూడా చాలా ఒక పార్టీకి ప్రచారం చేయడానికి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. లోక్సత్తా ఉద్యమ సంస్థ నుంచి పార్టీ అయిన తర్వాత పార్టీ ప్రచారానికి ఆయన వచ్చాడు. వెంబడి తిరిగాడు, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు జేపీ గారికి అనుకూలంగా. కనుక అందులో నేను ఆయన చూసిన కొద్ది రోజులు చూసిన సందర్భంలో మా ఆఫీస్కి వచ్చేవాడు. చాలా సాఫ్ట్ కాదు, ఎక్కడ కూడా హార్ష్ గా మాట్లాడారు. కానీ ఎందుకో మరి ఈ విషయంలో ఆయన మనోభావం ఉండొచ్చు, హేతువాది కావచ్చు కాదండి. అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా హేతువాది. ఎప్పుడు కూడా కొబ్బరికాయ కొట్టకపోయేవాడు. ఫిల్మ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన ఎవరిని విమర్శించాలి, ఆయన పద్ధతిలో ఆయన ఉన్నాడు. కొబ్బరికాయ కొట్టవలసుకుంటే నిర్మాత కొట్టమనేవాడు. అది చూశాను. అక్కినేని నాగేశ్వరరావు కంటే పెద్ద నాస్తికుడు, పెద్ద హేతువాది అయితే ఎవరికి కనపడదు. సినిమా ఫీల్డ్ చెప్తున్నాను. అటువంటిది నేను చేసిన ఏంటంటే నోరు జాగ్రత్త వెనక్కి తీసుకున్న కష్టం, కారు జాగ్రత్త తీసుకోవచ్చు. ఆయన ఏదైతే హనుమాను నమ్మను అనే మాట అక్కడ అవసరం లేకుండా అంటున్నాను. అవసరంగా మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత అక్కడికి ఆగుతాడు. ఆ తర్వాత ట్వీట్స్ వచ్చిన కొద్దీ రాముడి గురించి ఆ వ్యాఖ్యలు చేయడం, తర్వాత కృష్ణుడి గురించి వ్యాఖ్యలు చేయడం. అంటే ఏమన్నట్టు, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడితే చెల్లుతుంది. రామ్ గోపాల్ వర్మని అందరం అంటాము, ఏదైనా మాట్లాడితే ఏమైనా చేస్తారని చెప్పి. ఆయన సంసారం లేదు, పిల్లలు లేదు. కానీ ఇది అట్లా కాదు కదా. ఈయన అట్లా కాదు. ఈయన ఒక వైజ్ మ్యాన్. అంటే ఎప్పుడైనా వైట్ షర్ట్ వేసుకునే వాడి మీద ఏ చిన్న మార్క పడ్డా అందరు గమనిస్తారు కదా. నేను మొన్న మధ్యన నేను అంగి మీద చిన్న మార్క కింద ఉన్నది, నేను చూసుకోక తొడుక్కొని పెళ్లికి వెళ్ళిపోయినా. రామారావు గారికి కింద ఏదో మార్కు ఉంది, రామారావు గారికి కింద ఏదో మార్కు ఉంది, నా మార్క చూపెట్టింది కానీ నన్ను చూడలేదు. మామూలుగా మరి తెల్ల షర్ట్ ఇది అట్లాగే ఉంటుంది. ఇప్పుడు వారు వైట్ షర్ట్ లాంటి వైట్ కాన్వాయిస్ లాంటి వారు, కాన్వాయ్ లాంటి వారు. అటువంటి అప్పుడు ఆ వైట్ కాన్వాస్ మీద చిన్న మచ్చ వచ్చినట్టే అంటున్నాను నేను. ఆయనను ఉద్దేశపూర్వకంగా అనరాలేదా కానీ ఒకటి వెనుక ఒకటి వ్యాఖ్యలు చేస్తుంటే ఏమవుతుందంటే రెచ్చగొట్టడమే కదా. అయితే ఆస్కార్ అవార్డు గ్రహీత ఆయన ప్రపంచంలో గుర్తుపట్టని వాళ్ళు, సినిమా రంగంలో గుర్తుపట్టని వాళ్ళు లేరు. అటువంటి ఆయనకు ప్రచారం, చీప్ ప్రచారం కూడా అవసరం లేదు. కొందరు ఏం చేస్తారంటే చీప్ గా ప్రచారం చేసుకోవడానికి కొంచెం చేస్తుంటారు. ప్రధానమంత్రి కూడా మీద కూడా దుమ్మెత్తి పోస్తారు. కానీ అది విలువ దొరకదు. అంటే సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమవుతుంది, ఇది అంతే అంటున్నాను. ఇప్పుడు హనుమంతుడు ఉన్నాడా లేడా, హనుమంతుడికి ఆ శక్తి ఉందా లేదా, ఎవరి 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 ఆలోచన వాళ్ళవి కదా. అందుకని దీన్ని ఆయన పెద్ద చేయాల్సిన అవసరం లేకుండా అంటున్నాను. ఆయన గౌరవిస్తూనే, ఆయన మనోభావాలను హేతువాది గౌరవిస్తూనే ఆయన ఎదుటి వారి మనోభావాలు దెబ్బతీయొద్దు అంటున్నాను. మన స్వేచ్ఛ మన ముక్కు వరకే. చిన్నప్పుడు నేను ఇంగ్లీష్ లో కథ చదువుకున్నాను. మన స్వేచ్ఛ మన ముక్కు వరకే అంటున్నాను. మన ముక్కు ఎందుకు అంటున్నామంటే శరీర భాగాల్లో మొత్తం అంతా ముక్కే చాలా ముందుకుంటుంది మొత్తంలో. కనుక మన రోడ్డు మీద నడుచుకుంటూ కర్ర సాము, కత్తి సాము చేసుకుంటూ ఇష్టం ఉన్నట్టు పోతా అంటే వింటారా? ట్రాఫిక్ వెనక నుంచి కారు వచ్చి గుద్దేసుకుంటుంది కదా. అందుకని మనం ఏం చేయాలంటే మన స్వేచ్ఛ మనం ముక్కు వరకు ఎంత పరిమితమో మన మాటలు కూడా అంతవరకు పరిమితం చేసుకోవాలి. అది దాటిపోవద్దు. అది ఒక రకంగా చెప్పాలంటే
హనుమంతుని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నారేమో. హనుమంతుని కృప వల్ల అయితే వాళ్ళ తండ్రి చెప్పిండు కదా, వాళ్ళ తండ్రియే కదా, ఇంకోటి చెప్పింది కాదు కదా. దాన్ని ఉటంకిస్తూ అక్కడ ఏది వారణాసి సినిమా టైటిల్ ఆవిష్కరణ సభలో అనడం అనేది మొదటి పొరపాటు అయింది. ఆ పొరపాటును సవరించుకొని ఎవరి మనోభావాలను దెబ్బతీస్తే క్షమించండి అంటే అయిపోతుంది. అది విడిచిపెట్టి దానికి మళ్ళీ కంటిన్యూషన్ గా 1-2 మాట్లాడిందంటే మరి ఎందుకో మరి ఇటువంటి సెలబ్రిటీస్ కొన్నిసార్లు మరి మనకు పుర్రెకైనా పుట్టు బుద్ధి అని సామెత కనుక అట్లాంటిది ఏమన్నా నచ్చిందా ఇట్లా మరి కావాలని అయితే అంటాడని నేను అనుకుంటున్నాను ఎప్పటికైనా, కానీ సరైనది కాదు. ఇప్పుడు దాని ప్రతిగా ఏమైంది, బండి సంజయ్ గారు ఏమన్నారు, ఆయనను దేవుడు నమ్మేలా చేస్తే ప్రార్థిస్తా అన్నాడు. చాలా వైజ్మన్ గా మాట్లాడాడు బండి సంజయ్. ఎప్పుడు కూడా ఫైర్ బ్యాండ్ మాట్లాడు, కానీ మాట్లాడాడు మంచిది అంటున్నాను. కానీ ఇటుపక్క మనకు రాజా సింగ్ ఏమంటున్నారు, ఆయన సినిమా చూడకండి అంటున్నారు. అసలు ఇదొక రకమైన ప్రచారం అని నేను అంటున్నాను. జనరల్ చూడండి, ఏ సినిమా ప్రమోషన్ లో కూడా ఒక దుర్మార్గమైన ఒకటి ఏదైనా వాదన ముందరకు వస్తుంది, అది ప్రచారం అయి అందులో ఏముంది చూద్దామని వాళ్ళు కూడా చూస్తున్నాం కదా మనం. గతంలో చాలా సినిమాల విషయాల్లో వివాదం రేకెత్తినప్పుడు కావాలని నిర్మాతలు దర్శకులు ఏదో మాట జారి, లేకపోతే అవతల వాడు జారితే వీళ్ళు జారి, మొత్తం మీద ఆ సినిమా ప్రమోషన్ కోసం ఉపయోగించుకునే సందర్భాలు చూసినాం మనం. ఇప్పుడు ఏమైంది, చివరికి హిందువులు అనేవాళ్ళు ఆ సినిమా చూడకండి అని పరిస్థితి రాజేసింగ్ అంటున్నాడు. రాజేసింగ్ ఇంకా తీవ్రవాది, బండి సంజయ్ ఓ రకంగా మాట తీవ్రవాది అంటే అంతకంటే తీవ్రవాది కనుక ఆయన అంటున్నాడు. కనుక ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇప్పటికైనా సరే వివాదానికి తెర లేపిండ్రు ఆయనే, తెర దించాల్సిన బాధ్యత కూడా, స్క్రీన్ దించాల్సిన బాధ్యత కూడా రాజమౌళి గారిదే అంటున్నాను. ఎవరి మనోభావాలైనా కించపరిస్తే క్షమించండి అంటే తప్పులేదు అంటున్నాడు. చూశాం కదా మన కొండా సురేఖ నాగార్జున మీద చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటూ నాకు తప్పైతే చింతిస్తున్నాను, ఇంకా సారీ గట్టిగా చెప్పలే. అంటే నేనేమంటున్నాను, ఎంత మనం మాట్లాడతామో సారీ చెప్పడం అనేది నేను జీవితంలో సారీ చెప్పడానికి వెనక ముందు ఆడతా. అంటే తప్పు లేకపోతే ఎందుకు చెప్పాలని. కానీ తప్పు జరిగింది అనుకుంటే సారీ చెప్పడానికి వెనక ముందు ఆడకుండా చేయాల్సింది కరెక్ట్ అంటున్నాను. వ్యక్తిగతంగా నేను పాటిస్తా. ఇప్పుడు చిన్న పొరపాటు జరిగింది అనుకోండి, క్షమించండి అంటే నష్టం ఏమున్నది. క్షమించేవాడు గొప్పవాడా, క్షమించమని అడిగేవాడు గొప్పవాడు అంటే క్షమించమని అడిగేవాడు గొప్పవాడు అంటున్నాడు. క్షమించకపోతే వాడి తప్పు అవుతుంది, కానీ అడగడం వీడు గొప్పతనం అయింది కదా. అందుకని ఇక్కడ జరగాల్సింది ఏంటంటే రాజమౌళి గారి దీనికి తెరదించాలి. ఎట్టి పరిస్థితులలో ఇది జరిగింది, ఇప్పుడు వరుసగా 3వది వచ్చింది కదా. ఇప్పుడు రాముడు కృష్ణుడి మధ్యన అవతారాలా కాదా, నా ఉద్దేశం రాముడు అవతార పురుషుడు అంటాం మనం. అయ్యా ఆయన ఆదర్శాలు తెలుసుకుందాం. ఆయన ఆదర్శాలు అంటే ఆయన విమర్శించే వాళ్ళు ఉంటారు, మరి కృష్ణుడికి గోపికలు ఉండడం తప్పు అని వాళ్ళు ఉంటారు. ఇది దేవుళ్ళ గురించి ప్రసక్తి అవసరం లేదు. ఆయన సినిమాని తీసుకొనియండి, ఆయన సినిమాను మంచి ప్రమోషన్ చేసుకోనియండి. ఇది కాకుండా ఇట్లాంటి మాట జరగడం కరెక్ట్ గా, ఆయనే దీన్ని ముగింపు పలకాలని మనందరూ కోరుతాం. అనేది ఏంటంటే వేల మంది కష్టాన్ని ఇలా డ్రోన్ కెమెరాలతో తీసి ఒక్కసారిగా యూట్యూబ్లో పెట్టడం వలన మా కష్టం బయటికి వెళ్ళిపోయింది అని చెప్పి ఆయన ఆ సందర్భంలో కొంచెం ఒక బాధకి లోనయ్యి ఈ వ్యాఖ్యలు చేశారు అనేది మీరు చెప్తున్నారు. ఓకే అనొచ్చు, కానీ ఇలాంటి పర్సనే ఇలా అంత పెద్ద పొజిషన్లో ఉన్న ఒక సక్సెస్ మీదే సక్సెస్లు కొడుతూ మరో ఒక సక్సెస్ కోసం స్టేజ్ మీద ఉన్న అలాంటి ఒక పెద్ద మనిషి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇప్పటికే అన్యమత ప్రచారం ఎక్కువైపోయింది, మతాల మార్పిడి జరిగిపోతుంది. ఇటువంటివి జరగకూడదా? మన భారతదేశం నలుమూల నుంచి ఎందరో పెద్దలు, ఇటువైపు జిఆర్ స్వామి వారు కావచ్చు, భారతీ సరస్వతి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉండి వాటన్నిటిని ఆపుతూ హిందూ ధర్మాన్ని మన సంప్రదాయాల్ని గౌరవించాలని ఒకటే బోధన చేస్తున్నారు. మరి వీళ్ళు వెంటనే అట్రాక్ట్ అయ్యి మారిపోయే అవకాశం ఉంటుంది. భగవంతుడు లేడు, అలాంటి వాళ్ళే చెప్పారు, ఇంకేంటి నిజమే లేడేమో అనుకుంటారు కదా సార్. అసలు భగవంతుడు ఉన్నాడా లేదా అనేది మనం పాటించే ధర్మం మీద ఆధారపడి ఉంటుంది కదా. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు? ఏముండదమ్మా, ఆయన అనంత మాత్రాన మతం పాటించే వాళ్ళు వెంటనే మత మార్పిడికి పాల్పడరు, ఏముండదు. మీరు అన్నది మీ ఆవేదన అర్థం చేసుకుంటా, కానీ అట్లా ఏముండదు. ఎందుకంటే చెప్తాను, మీ హేతువాదులుగా చాలా సార్లు మతం అంటే మతం అంతా ఎట్లా అవుతుంది, మతంలో ఉన్న చెడును విమర్శించుకుంటూ వస్తున్నారు. ఎప్పుడు కూడా దేవుడు ఫలానా అని చెప్పలేదు. నాస్తికులు ఏం చేస్తారు, నాస్తికత్వానికి హేతువాదానికి తేడా. నాస్తికత్వం దేవుడు లేడంటది, కానీ హేతువాదం అట్లా కార్యాకారణ సంబంధం ఆలోచన చేస్తుంది. కనుక నేను ఆ వారి అక్కినే నాగేశ్వరరావు గారు చెప్పుకొస్తున్నాను కదా, ఆయన చెప్పిన దాన్ని మట్టు వెంటనే అవుతుండదు. కానీ ఆయన కనుక ఒకవేళ ముస్లిం మతం గురించి మాట్లాడుంటే ఇప్పటికి దాడులు జరిగినాయి ఆయన మీద కదా. పరమత సహనం హిందూ మతంలో ఉంది ఇప్పటికి కూడా, నేను ఇది కూడా చెప్తున్నా, పరమత సహనం ఉంది, అందరినీ గౌరవిస్తున్నాం. బండి సంజయ్ అంటాడు తీవ్రంగా మాట్లాడేవాడు కూడా ఎందుకు గౌరవించండి ఆయనను, మనకు మంచి ఆస్కార్ అవార్డు తెచ్చిన తెలుగువాడు, మనకు మంచివాడు అని చెప్పి గౌరవించింది కదా. అదే ఒకవేళ ఇంక ఇతర మతాల గురించి, ముస్లిమే కాదు క్రిస్టియన్ ఇతర మతాల గురించి ఆయన మాట్లాడుంటే ఇప్పటి వరకు ఆయన మీద దాడి చేసేవాళ్ళు కాదా చాలా మంది. అందుకని దీన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు అనేది హిందూ మతం స్లోగన్. అంటే అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలనుకుంటున్నారు. కనుక హిందువులు అంత తీవ్రంగా ఆయన మీద దాడి చేయలేరు కదా.
కనుక దీన్ని అలసుగా చేసుకొని హిందూ మతంలో ఉన్న పరమత సహనం కానీ హిందూ మతంలో ఉన్న మంచిని కానీ తీసుకోకుండా ఏది పడితే అది మన ఇష్టం, హిందూ మతం గురించి ఏదైతే మాట్లాడతాం అనుకున్నప్పుడు అదే వేరే మతాల గురించి మాట్లాడి బతకగలిగేవాడు ఆయన అంటున్నాను. అందుకని అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా సరే హిందూ సమాజానికి నేను చేసిన వ్యాఖ్యలు తప్పు అని మీరు అనుకుంటే, ఆయన అనుకోకపోవచ్చు, మనం అనుకుంటున్నాం తప్పు అనుకుంటే క్షమాపణ చెప్తున్నా అంటే అక్కడికి క్లోజ్ అయిపోద్ది అంటున్నాను. మీరు అన్నట్టు ఆయన వ్యాఖ్యల వల్ల హనుమంతుడు నమ్మని వాళ్ళు పెరుగుతారని ఏం లేదమ్మా. ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే మేము ఎంత ప్రయత్నం చేసినా మూఢనమ్మకాలు పెరుగుతున్నాయి, చూస్తున్నాం కదా మనం. ఎంత ప్రయత్నం చేసినా ఇవాళ మతము బాగా విస్తరిస్తుంది, కొత్త దేవాలయాలు అవుతున్నాయి, కొత్త గుళ్ళు కట్టుకుంటున్నారు, పాత గుళ్ళను పలకరించే వాళ్ళు, పాత గుళ్ళను జీర్ణోద్ధరణ చేసేవాళ్ళు లేడు. ఇవి చూస్తున్నాం, ఇందులో కూడా చూస్తున్నాం కదా. మతం వెర్రితలలు వేస్తే కూడా తప్పే అంటున్నాను. కానీ అది కాదు కదా ఆయన అన్నది. మొత్తం మీద ఇవాళ హిందూ మతంలోని దేవుళ్ళను అవమానించడం ఎవరు చేసినా తప్పే అంటున్నాను. అది ఆయన చేస్తే ఇంకా తప్పు అంటున్నాను.